ప్రభు యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ప్రభావ ప్రేమ కంటే ఈ కుటుంబంలో ఈరోజు సర్జరీ లేకుండా ఉంది, ఆరోగ్యంగా చాలా ప్రాంతం పాటలు మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చూసేపు మీ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను. నేను అద్భుతం ఆయోజన నా ద్వారా వాక్య సత్యాలు మీ ద్వారా నన్ను వాడుకొని మీ వాక్య సత్యాన్ని ప్రభావం దీన్ని మర్చిపోయేవాడు, వీడిని నిర్లక్ష్యం చేస్తాను. వాక్య ప్రకారం మా జీవితాలు పట్టుకొని నేను జీవించవచ్చు. ఈ వాక్యాన్ని ధ్యానించే సహాయం చేసి మీరు ఉద్దేశించిన మాటలే నా నోట రావడానికి సమస్య కలుగుతాం. యేసు ప్రభుత్వం ప్రారంభిస్తున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయాన్ని పూర్తి చేశాం ప్రభు కృప ద్వారా. ఈరోజు ప్రభు చిత్రం లూకా సువార్త 16వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 16th chapter 1 to 13 verse. అందరం కలిసి చదువుదాం ఎప్పటిలాగా. గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 16th chapter 1 to 13 verse. 1 నుంచి 13 వచనాలు అందరం కలిసి చదువుదాం. మరియు ఆయన తన శిష్యులతో ఒక ధనవంతుని యొక్క గృహ నిర్వాహకుడు ఉండేది. వాడు అతని ఆస్తిని పాడు చేస్తున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడక అతడు వాడిని పిలిపించి, నిన్ను గురించి నేను పిలుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడు ఉండ వల్ల కాదు వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, ఆ యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుంచి నన్ను తీసుకుపోయిన కనుక నేనేమి చేతును త్రవ్వలేదు, భిక్షమెత్త సిగ్గుపడుతున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తమ ఇళ్లలోనికి చేర్చుకున్నట్టు ఏమి చేయవలనో నాకు తెలియననుకుని తన యజమాని రుణస్తుల్లో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానికి ఎంత అర్చి ఉన్నావని మొదటివాన్ని అడిగింది. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటి తీసుకొని త్వరగా కూర్చుంటే 70 మణుగులని రాసుకోమని వాటితో చెప్పాడు. తర్వాత వాడు నీవు ఎంత అర్చి ఉన్నావని మరి వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వాటితో నీవు నీ చీటి తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాడు. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు ఇంటిగా నడుచుకోనని మన యజమానుడు వాడిని ఎంచుకోలేదు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెబుతున్నారు. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో నమ్మకంగా ఉండడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండదు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండలేరు. సత్యమైన ధనమును ఎవరు మీ వశించేది? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండలేరు. మీ సొంతమైనది మీకు ఎవరిచ్చు? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపలేదు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేక ఒకరిని అనుసరించి ఒకరిని ధృవీకరించు. మీరు దేవునిని తిరిగి సేవింపలేరని చెప్పు. ఈ యేసు ప్రభు గారు చెప్పిన ఒక పారబుల్, ఒక ఉపమానం. ఈ పారబుల్ పేరేంటంటే అన్జస్ట్ స్టీవర్డ్, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు. ఈ ఉపమానం పేరు. ఈ ఉపమానాన్ని బిబ్లికల్ స్కాలర్స్ ద మోస్ట్ డిఫికల్ట్ పారబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. చాలా కష్టమైన, అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన ఉపమానం అని అంటారు. ఎందుకంటే ఈ పారబుల్లో హీరో ఒక అన్జస్ట్ మ్యాన్. అంటే ఈ పారబుల్ ఎవరి గురించి యేసు ప్రభు చెప్తా ఉన్నాడో అతడు ఒక అన్యాయస్తుడు. విలన్ ఇస్ ద హీరో కదా. ఒక అన్యాయస్తుడైన మనిషి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి, ఏం చెప్తా ఉన్నాడు ప్రభు, మనం చూద్దాం. అంత మాత్రమే కాదు, దిస్ పారబుల్ ఈజ్ అబౌట్ అవర్ మనీ అండ్ మెటీరియల్ పొజిషన్స్ అండ్ అవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సెట్రా. ఈ ఉపమానం
ప్రారంభంలో లేదు కానీ చివరిలో ఉంటది కదా. మనం చదువుకున్న 13వ వచనంలో, ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించడం. మీరు దేవుడిని సిరిని సేవించారు. దిస్ పారబుల్ ఈజ్ అబౌట్ మనీ. డబ్బు గురించి, మెటీరియల్ థింగ్స్ గురించి, ఈ లోకంలో ఉండే ఆస్తిపాస్తుల గురించి, ఈ లోకంలో ఉండే మన ఇన్ఫ్లుయెన్స్ గురించి యేసుప్రభు వారు చెప్పిన ఉపమానం. బైబిల్లో ప్రేయర్ అనే టాపిక్ మీద సుమారు 500 వచనాలు ఉన్నాయి. అంటే 500 వర్సెస్ టీచెస్ అస్ అబౌట్ ప్రేయర్. ఆ తర్వాత ఫెయిత్ అనే టాపిక్ గురించి సుమారు 500 వచనాలు ఉన్నాయి. విశ్వాసం అనే అంశం గురించి కూడా 500 వచనాలు ఉన్నాయి. బట్ మనీ అండ్ మెటీరియల్ పోర్షన్స్ గురించి సుమారు 2000 వచనాలు రాయబడ్డాయి బైబుల్. డబ్బు గురించి, మెటీరియల్ థింగ్స్ గురించి 2000 వర్సెస్ లో బైబుల్లో మన కొరకు రాయబడ్డాయి. అంటే యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో 38 ఉపమానాలు చెప్పాడు. దాదాపు 38 పారబుల్స్ చెప్తే దాంట్లో 18 ఉపమానాలు మనీ అండ్ మెటీరియల్ థింగ్స్ గురించే. అంటే చూడండి, అంటే ఎంత కన్సర్న్ బైబుల్ డబ్బు గురించి ఎంత కన్సర్న్ గా మనల్ని హెచ్చరిస్తుంది, మనతో మాట్లాడుతుంది అనే విషయం ఈ సంగతి మనకు తెలియజేస్తుంది. ఎందుకు దేవుడు మనిషికి డబ్బు గురించి అంతగా చెప్పాల్సిన అవసరం ఏంటి? 2000 వర్సెస్ చెప్పాల్సిన అవసరం ఏంటి? 38 పారబుల్లో 18 పారబుల్స్ డబ్బు గురించి చెప్పాల్సిన అవసరం ఏంటంటే, బైబుల్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ కన్సర్న్ అబౌట్ అవర్ హార్ట్. బైబుల్ ఎప్పుడు మనకు చెప్పేది ఏంటంటే, మన హృదయం గురించి బైబుల్ చెప్తా ఉంది. బైబుల్ ఆల్వేస్ కన్సర్న్స్ అబౌట్ అవర్ హార్ట్. మన హృదయం గురించి చెప్తా ఉంది. బైబిల్ ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించాలి కదా. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ హార్ట్, మన పూర్ణ హృదయం కదా. అంటే మన పూర్ణ హృదయంతో మనిషి దేవుణ్ణి ప్రేమించకపోవడానికి ఒక ప్రధాన కారణం, ఒక రకంగా దేవునికి కాంపిటీటర్ మనిషి హృదయంలో ఏమిటంటే డబ్బు. అందువల్ల దేవుడు డబ్బు గురించి అంతగా మరి చెప్పడం జరిగింది అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అందుకే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఏమన్నాడు? నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అని కదా. మనుషులకు డబ్బు అంటే మహా ఇష్టం కదా. చిన్నపిల్లలకు కూడా డబ్బులు ఇస్తామంటే చేస్తారు ఏ పని కదా. మనుషులకు డబ్బు అంటే మహా ఇష్టం, ప్రేమ. అందుకే డబ్బు కోసం మనిషి అబద్ధం ఆడతాడు, డబ్బు కోసం మనిషి దొంగతనం చేస్తాడు, డబ్బు కోసం మనిషికి మోసం చేస్తాడు, డబ్బు కోసం మనిషి కోర్టులో కేసేస్తాడు, డబ్బు కోసం అవసరమైతే మర్డర్ చేస్తాడు. ఈ లోకంలో మర్డర్స్ వాటి వెనక ప్రధానమైన రీజన్ ఏముంటది అంటే ఫైనాన్షియల్ డీలింగ్, డబ్బులకు సంబంధించిన విషయాలు నరహత్యను ప్రోత్సహిస్తాయి అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. అందుకే దేవుడు బహుశా డబ్బుల గురించి హెచ్చరించడానికి, మనల్ని జాగ్రత్త, బీ కేర్ఫుల్ అనే విషయాన్ని హెచ్చరించడానికి బహుశా 2000 వచనాలు రాయించాడు. సో ఈ ఇంట్రడక్షన్ తో మనం లూకా సువార్త 16వ అధ్యాయం యేసు ప్రభు మనం చదువుకున్న వచనాల్లో దేవుడి నుండి మన హృదయాన్ని తిప్పివేయగల సామర్థ్యం ఉన్న ధనముల గురించి హెచ్చరిస్తూ, మనకున్న డబ్బును, మెటీరియల్ పొజిషన్స్ ని, మన ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఎటర్నల్ ఇంపాక్ట్ ఉండే విధంగా ఎలా చేయగలము అనే విషయాన్ని గురించి కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ చెప్తా ఉన్నాడు మనం చదువుకున్న వాస్తవాలు. సో డబ్బు విషయం జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ, మనకున్న డబ్బు, మెటీరియల్ పొజిషన్స్, మనకి ఈ లోకంలో ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మనం ఎటర్నల్ ఇంపాక్ట్ చేయాలి. దాన్ని అది ఎలా చేయాలి అనే విషయాన్ని మనకు చెప్తాం కదా. చూద్దాం మనం. లెట్ us dive into this parable. ఈ ఉపమానంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలో మనం ధ్యానం చేయాలి. మొట్టమొదట 1-2 వచనాల్లో మనం చూస్తే, ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని దగ్గర ఒక స్టీవర్డ్ ఉన్నాడు. గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్. మనకు అర్థం కావాలంటే స్టీవర్డ్ అంటే కష్టం కాబట్టి మేనేజర్ ఉన్నాడు. ఈ ఉపమానంలో గృహ నిర్వాహకుడు మనకు సాదృశ్యంగా ఉన్నాడు. వీఆర్ ద మేనేజర్, వీఆర్ ద స్టీవర్డ్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ధనవంతుడి ఇంటిలో ఉన్న గృహ నిర్వాహకుడు కలిగి ఉండే అధికారం కానీ, అంటే ధనవంతుడి ఇంట్లో ఉండే మేనేజర్ కు ఉన్న అవకాశం కానీ, డబ్బు కానీ, ఉండే ఇల్లు కానీ, తన క్రింద ఉండే పనివారు కానీ, ఎవరు మేనేజర్ కు సొంతం కాదు, అన్ని యజమానుడివే. సో దీంట్లో ఫస్ట్ టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుడు మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం కలిగి ఉన్న డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ,
అధికారం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, సమయం కానీ, అవకాశాలు కానీ అన్ని మనకు దేవుడు ఇచ్చినవే. ఇవేమి పర్మనెంట్ కాదు, మన సొంతం కాదు కదా. ఆయన సొంతం కాదు, ఆ మేనేజర్ సొంతం కాదు. అవన్నీ ఈ లోకంలో కూడా మన సొంతం కాదు. కొంతసేపు మనం బతుకున్నంత కాలం మన పేరు మీద ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత మన పేరు మీద ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. సో వీఆర్ ఆల్ లైక్ దట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి. రెండో విషయాన్ని మనం చూస్తే, అయితే ఈ ఉపమానంలో గృహ నిర్వాహకుడు తన యజమాని తనకి ఇచ్చిన వాటికి తాను జవాబుదారి అన్న సంగతి మర్చిపోయి ఇష్టానురీతిగా లెక్క లేకుండా ప్రవర్తించాడు. ఆ విషయం యజమాని దృష్టికి వెళ్ళింది. ఈ ధనవంతుడి ఇంట్లో ఉన్న ఈ గృహ నిర్వాహకుడు లెక్క అప్పచెప్పాలి నేను నా యజమానుడిది ఇదంతా అనే విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు. ఆ విషయం యజమానుడి దృష్టికి పోయింది. సెకండ్ టేక్అవుట్ పాయింట్ ఏంటంటే, మనం దీని నుంచి మనం కూడా దేవుడు మనకు అప్పగించిన ఈ గృహ నిర్వాహకుడి పనిలో జవాబుదారితనం లేకపోతే, అంటే దేవుడు మనకిచ్చిన సమయం గురించిన జవాబుదారితనం, మనకిచ్చిన రిసోర్సెస్ గురించిన జవాబుదారితనం, మనకిచ్చిన డబ్బుల గురించిన జవాబుదారితనం, మనకిస్తున్న అవకాశాల గురించిన జవాబుదారితనం లేకపోతే మన యజమానుడైన దేవుడి దృష్టిలో పడతాం మనం కదా. ఆయన పడ్డాడు, ఆ స్టీవర్డ్ యజమాని దృష్టిలో, మనం కూడా పడతాం ఖచ్చితంగా. ఆయన పడకపోయినా మనం మాత్రం ఖచ్చితంగా పడతాం అనే విషయాన్ని మనం ఎరుక కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి. అది సెకండ్ టేక్అవుట్. మూడో విషయాన్ని మనం చూస్తే, ఈ ఉపమానంలో యజమానుడు తన ఆస్తిని దుర్వినియోగం చేస్తున్న గృహ నిర్వాహకుడి గురించి, నీ లెక్క అప్పగించు, నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నా, యు ఆర్ ఫైర్డ్ అంటాడు కదా. సో మూడో విషయం ఏంటంటే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సి, రేపు భవిష్యత్తులో ఈ భూమి మీద ఇప్పుడు జీవిస్తున్న, గతంలో జీవించిన, భవిష్యత్తులో జీవించబోతున్న ప్రతి ఒక్కరిని దేవుడు తప్పక ఇలాంటి లెక్క అప్పచెప్పమని అడగబోతున్నాడు అన్న సంగతి కూడా మనం మర్చిపోకూడదు. ఆ భయం కలిగి, గాడ్లీ ఫియర్, వీ నీడ్ టు బి అకౌంటబుల్ టు గాడ్. మనకున్న అన్ని వాటిల్లో దేవుడికి మనం లెక్క అప్పచెప్పాలి అనే దాంతో మనం బ్రతకాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బికాస్ ఎవ్రీ వన్ ఆఫ్ స్టీవర్డ్షిప్ విల్ కమ్ టు అన్ ఎండ్. మనందరి గృహ నిర్వాహకత్వం స్టార్ట్ అయింది ఆల్రెడీ, అది ఒక రోజు ముగించబడుతుంది. ఆ ముగించబడిన రోజున మనం లెక్క అప్పచెప్పాలి. ఆ విషయంలో మనం ఎరుక కలిగి ఉండాలి. ఒక ఆయన అంటాడు, క్లాక్ ఈస్ టికింగ్ ఆన్ అవర్ స్టీవర్డ్షిప్, ఇట్స్ గోయింగ్ టు ఎండ్ అంటాడు. అంటే గడియారం ముందు కొట్టుకుంటా ఉంది మన స్టీవర్డ్షిప్ మీద, అది ఆగిపోతుంది ఒక రోజు. ఆగిపోయినప్పుడు మనం లెక్క అప్పచెప్పాలి దేవుడికి. ఆ గడియారం ముందు క్లాక్ ఈస్ టికింగ్ ఆన్ అవర్ స్టీవర్డ్షిప్ అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దట్స్ వై ఇట్ ఈస్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ టు సెటిల్ అవర్ ఇర్రెస్పాన్సిబిలిటీ అండ్ ఇర్రెగ్యులారిటీ. అందువల్ల మన గృహ నిర్వాహకత్వం మీద క్లాక్ టిక్ అవుతుంది కాబట్టి, టిక్ అని సెకండ్లు గడిచిపోతా ఉన్నాయి కాబట్టి, మన ఇర్రెస్పాన్సిబిలిటీస్ నుంచి మనం క్లెన్స్ అవ్వాలి. సాధ్యమైనంత తొందరగా మన ఇర్రెస్పాన్సిబిలిటీస్ నుంచి బయటపడాలి. మన ఇర్రెగ్యులారిటీస్ నుంచి కూడా మనం బయటపడాలి. లేకపోతే మనం వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అనే విషయాన్ని, అది మనము దీని నుంచి నేర్చుకునే 4వ పాయింట్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఇంకా ముందుకెళ్తాం. ఈ ఉపమానంలో యజమాని తన డబ్బును దుర్వినియోగం చేస్తున్న స్టీవర్డ్ ని పిలిచి యు ఆర్ ఫైర్డ్ అని చెప్పగానే ఆయన ఏం చేశాడంట, ఆ మేనేజరు ఆ స్టీవర్డ్ ఏం చేసినాడంటే, తన దగ్గర ఉన్న అధికారాన్ని, అవకాశాన్ని, సమయాన్ని వినియోగించుకొని తన భవిష్యత్తు కొరకు, తన ఫ్యూచర్ కొరకు ఒక మంచి ప్లాట్ఫామ్ వేసుకున్నాడు. అంటే ఈ లోకంలోనే ఉన్న అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తనకున్న అధికారాన్ని, తనకున్న అవకాశాన్ని, సమయాన్ని వినియోగించుకొని భవిష్యత్తు కొరకు ఒక మంచి ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తన యజమానుడు అతన్ని మెచ్చుకున్నాడు. అతని యజమానుడు తన మేనేజర్ చేసిన నష్టాన్ని, అన్యాయాన్ని కాదు మెచ్చుకుంది, అతని యుక్తిని మెచ్చుకున్నాడు. అతని యుక్తిని మాత్రమే మెచ్చుకున్నాడు. అతని వల్ల నష్టమే యజమానికి. ఆ నష్టాన్ని ఆయన మెచ్చుకోలేదు, మోసం చేయడాన్ని ఆయన మెచ్చుకోలేదు, కానీ అతని యుక్తిని మెచ్చుకున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఉపమానాన్ని చెప్పే యేసు ప్రభు వారు కూడా చెప్పిన మాట ఏంటంటే, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు చాలా యుక్తిపరులుగా ఉన్నారు అని అన్నాడు యేసు ప్రభు కదా. అంటే విశ్వాసుల కంటే అవిశ్వాసులు చాలా యుక్తిపరులుగా ఉన్నారు అని అన్నాడు కదా. నిజమే కదా. దేవుని బిడ్డల కంటే లోక సంబంధులు తమ ధనాన్ని,
తమ సమయాన్ని, తమ ఇన్ఫ్లుయెన్స్ ని, తమ సామర్థ్యాలను, తమ పరిచయాలను తమ టెంపరరీ భవిష్యత్తు కోసం వినియోగించుకున్నంత యుక్తిగా దేవుడి బిడ్డలమైన మనము మన సమయాన్ని, మన ధనాన్ని, మన సామర్థ్యాలను, మన వనరులను, మన పరిచయాలను ఎటర్నల్ ఫ్యూచర్ కోసం వాడడం లేదు అనేది మనందరం అంగీకరించాల్సిన సత్యం కదా. ఈ లోకంలో వాళ్ళు డబ్బుల విషయంలో ఎలా ఉంటారు, డబ్బు విషయంలో ఎలా రిటర్న్స్ తీసుకుంటారు, డబ్బు విషయంలో ఎలా పెట్టుబడి పెట్టి ఈ లోకంలో ఉన్న భవిష్యత్తు కోసం ఎలా ఆలోచిస్తారు, ఆ విషయంలో మనందరం వెనకబడతాం. అదే అంటున్నాడు యేసుప్రభు. వెలుగు సంబంధుల కంటే చీకటి సంబంధులు ఈ విషయంలో యుక్తిగా ఉంటున్నారు. వాళ్ళు ఈ లోకం కోసమే, కానీ మనం ఎటర్నిటీ కోసం మనం ఆలోచించవలసిన వారం మనం వెనకబడిపోతున్నాం అనే విషయాన్ని మరి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా చెప్పి యేసుప్రభు వారు మన దగ్గర ఉన్న వాటితో మన భవిష్యత్తు కొరకు ఎలా ప్లాన్ చేయాలో కొన్ని ప్రాక్టికల్ అడ్వైజెస్ చెప్తా ఉన్నాడు ఈ పారబుల్ ద్వారా. అవేంటో చూద్దాం. అంటే మనం ఎలా మన దగ్గర ఉన్న మనీని, మెటీరియల్స్ ని, మన దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని, మన సామర్థ్యాన్ని ఎలా వాడాలి, ఎటర్నల్ ఇంపాక్ట్ కొరకు ఎలా వాడాలో చెప్తా ఉన్నాం. వాటిని మనము జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిది యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, అన్యాయపు స్థితి వలన మీ స్నేహితులను సంపాదించుకోనండి అని అన్నాడు. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందరు అన్నాడు. ఇక్కడ అన్యాయపు సిరి అంటే మళ్ళీ ఇంకొకటి, అన్యాయంగా సంపాదించిన డబ్బు అని కాదు. అన్యాయంగా సంపాదించిన డబ్బు యేసుప్రభు సపోర్ట్ చేస్తున్నాడని కాదు. అన్యాయపు సిరి అంటే ఏంటంటే అనడానికి కారణం, డబ్బుని అన్యాయపు సిరి అని యేసుప్రభు అనడానికి కారణం ఏంటంటే, ఇట్ ప్రామిసెస్ మచ్ అండ్ పర్ఫార్మ్స్ నథింగ్. డబ్బు కదా, ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తుంది డబ్బు పెట్టి. అందుకే అంటారు డబ్బు పెట్టి బెడ్ కొనగలం కానీ నిద్రను కొనలేమని కదా. మనకి డబ్బు ఉంటే హాయిగా నిద్ర వస్తుందని అనుకుంటాం కదా, కానీ డబ్బు పెట్టి బెడ్ను కొనవచ్చు కానీ నిద్రని కొనలేము. అంటే ఫాల్స్ ప్రామిసెస్ చేస్తుంది డబ్బు, తప్పుడు వాగ్దానాలు ఇస్తుంది. అందుకని అన్యాయపు సిరి అని అన్నాడు యేసుప్రభు. రెండో విషయంలో మనీ ఫాల్స్ హోప్ ఇస్తుంది మనకి. ఏంటి, మనీ ఎక్సైట్స్ హోప్ అండ్ కాన్ఫిడెన్స్, బట్ ఇట్ డిసీవ్స్. ఆ డబ్బు ఉంటే చాలు అన్ని జరిగిపోతాయి అని అనుకుంటాం, ఒక నిరీక్షణ, ఒక ఫాల్స్ హోప్. అది డబ్బు విషయం అట్లా ఫాల్స్ హోప్ ఇస్తుంది డబ్బు. అందువల్ల దేవుడు ఆ డబ్బుని అన్యాయపు సిరి అని ఉండవచ్చు. మూడవ విషయం, మనీ మేక్స్ మ్యాన్ డిపెండ్ ఆన్ ఇట్ ఫర్ హ్యాపీనెస్, బట్ ఇట్ రాబ్స్ మ్యాన్ ఆఫ్ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఫాల్స్ రిజల్ట్స్ ఇస్తుంది మనీ. అంటే మనీ నా మీద నువ్వు ఆధారపడు, నీకు సంతోషాన్ని ఇస్తా అంటది. కానీ డబ్బు మీద మనం ప్రేమించి డబ్బు మనం కాన్సన్ట్రేట్ చేస్తా ఉంటే రక్షణలోకే రాకుండా అడ్డుకునే ప్రమాదం ఉంటది డబ్బును ప్రేమిస్తూ. ఆ రిచ్ యంగ్ రూలర్ కదా, ఆయన్ని యేసుప్రభు వారు నీకున్నదంతా అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అంటే ఆయన మంచి క్వశ్చన్ తోటే వచ్చింది, ఆయన నేను నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి. అప్పుడు ఆయనలో ఏం లోపం ఉందో కనుక్కొని యేసుప్రభు వారు చెప్పింది సరైన సలహా. నీ డబ్బే సమస్య కాబట్టి నీ డబ్బను ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు, నీకు ఎటర్నల్ లైఫ్ వస్తుంది అని. కానీ ఆయన ఏమన్నాడు, ఆయన చాలా డబ్బు ఉంది కాబట్టి ఆయన మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినాడు. అంటే ఆయన సాల్వేషన్ లోకి రాకుండా ఏం అడ్డుకుంది, డబ్బే అడ్డుకుంది కదా. సో ఇట్ గివ్స్ ఫాల్స్ రిజల్ట్ డబ్బు. అందువల్ల బహుశా యేసుప్రభు వారు అన్యాయపు సిరి అని ఉండవచ్చు. ఆ తర్వాత మనీ ఈజ్ టెంపరరీ, వోంట్ లాస్ట్ ఫర్ ఎవర్. ఫాల్స్ స్టెబిలిటీ మనీ. సో ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తుంది మనీ, ఫాల్స్ హోప్ ఇస్తుంది మనీ, ఫాల్స్ రిజల్ట్ ఇస్తుంది, ఫాల్స్ స్టెబిలిటీ ఇస్తుంది. అందుకే బహుశా డబ్బుని అన్యాయపు సిరి అని ఉంటాడు. అంటే అన్యాయంగా సంపాదించిన డబ్బు అని కాదు. వాట్ ఎవర్ ఇట్ మేబీ. దీన్ని ఇంగ్లీష్ లో కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్ లో ఏమన్నా ఉందంటే రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ట్రాన్స్లేట్ చేశారు అన్యాయపు సిరి అనే పదాన్ని. అనగా ఈ లోకంలో మాత్రమే పనికొచ్చే డబ్బు అని అర్థం. ఒక రకంగా, ఇంకొక రకంగా మనం తీసుకోవాలంటే, అంటే దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే, జీసస్ ఈజ్ సేయింగ్ యు ఆర్ హ్యావింగ్ షార్టర్ టైమ్ దాన్ ఎస్టర్డే ఇన్ యువర్ లైఫ్. ఈ భూమి మీద నిన్నటి కంటే ఈ రోజు మనం తక్కువ సమయం ఉంది మనకి, రేపు ఇంకా తక్కువ సమయం వస్తుంది. అంటే మనం బర్త్డే జరుపుకునే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ మనం మరణానికి దగ్గర పోతున్నాం.
మరి అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆ విషయాన్ని టైం షార్ట్ అవుతుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ దగ్గర ఉన్న మనీని, మీ దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ని, మీ దగ్గర ఉన్న రిసోర్స్ ని ఉపయోగించి 5 ఫ్రెండ్స్ ఫర్ హెవెన్ అంటున్నాడు. అనగా మన డబ్బును ఉపయోగించి మీరు ఆత్మను సంపాదించండి అంటున్నాడు దేవుడు. ఇంకొక రకంగా చెప్పాలి కదా. ఆయన ఎట్లయితే తనకున్న అవకాశాలను వినియోగించుకొని ఈ లోకంలో భవిష్యత్తు కొరకు ఆయన ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తున్నాడో, ఈ పారబుల్ ఉద్దేశం యేసు ప్రభు వారు మనకు చెప్తున్న మాట ఏంటంటే మీ టైం ఈజ్ టికింగ్ అనే కీవర్డ్స్. సో మీ సమయం గడిచిపోతా ఉంది కాబట్టి మీ రిసోర్సెస్ ఉపయోగించి మీరు కొంతమందినైనా పరలోకంలో స్నేహితులను సంపాదించుకోండి, ఆత్మను సంపాదించండి అంటున్నాడు కదా. 15వ అధ్యాయం అంతా చెప్పింది ఒక ఆత్మ సంపాదిస్తే పరలోకంలో గొప్ప సంతోషం అని. అది ప్రభుకి సంతోషం వస్తుంది, దేవదూతలకి సంతోషం వస్తుంది, అక్కడ ఉన్న పరిస్థితులకి సంతోషం వస్తుంది. కాబట్టి మీ రిచెస్ ని ఉపయోగించి మీ డబ్బులను ఉపయోగించి మీరు ఆత్మను సంపాదించండి అంటున్నాడు యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడం ద్వారా. ఎలా సంపాదించాలి ఆత్మల్ని అంటే సువార్త చెప్పే, మనకు నమ్మకం ఉన్న సువార్త చెప్పే సంస్థలు చేయొచ్చు మన డబ్బులు కదా. సువార్త చెప్పే పాస్టర్ కి సపోర్ట్ చేయవచ్చు, లేదా కరపత్రాల ముద్రణకి సహాయం చేయవచ్చు, లేదా ఇంటికి ఫ్రెండ్స్ ని భోజనానికి పిలిచి వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి సువార్త చెప్పొచ్చు కదా. లేదా గాస్పల్ మీటింగ్స్ కండక్ట్ చేయొచ్చు, ఇంట్లో బీబీఎస్ కండక్ట్ చేయొచ్చు కదా. ఏదైనా ఏదో ఒక రకంగా మన డబ్బును ఆత్మల సంపాదన కొరకు వినియోగించాలి అని అంట. ఎందుకు చెప్తా ఉన్నాడు ఈ మాట అంటే ఈ లోకంలో ఉన్న మన కారుని కానీ, బంగ్లాని కానీ, బంగారాన్ని కానీ పరలోకం తీసుకువెళ్ళలేము. కానీ ఆ డబ్బుని మనం ఆత్మల సంపాదన ఖర్చు పెడితే మన డబ్బు పరలోకానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ లోకంలో ఉన్న ప్రాపర్టీని మనం పరలోకానికి ట్రాన్స్ఫర్ చేయలేము. కానీ ఈ లోకంలో మనం ఆత్మలను సంపాదిస్తే అప్పుడు ఆ డబ్బు పరలోకానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఆ విషయం గురించి ఆలోచించండి. ఆ విషయం గురించి మీరు వెనకబడి ఉన్నారు, మీరు ఇప్పటికి ఉండండి. మీరు చీకటి సంబంధులే ఈ విషయంలో, డబ్బును ఖర్చు పెట్టే విషయంలో, డబ్బును ఖర్చు పెట్టి రిటర్న్స్ తీసుకునే విషయంలో చీకటి సంబంధులే మీకంటే యుక్తిపరులుగా ఉన్నారు. మీరెందుకు అలా లేరు? మీరెందుకు ఎటర్నిటీ గురించి ఆలోచించట్లేదు? మీరెందుకు మీ డబ్బును పరలోకం ట్రాన్స్ఫర్ చేసే విషయం ఆలోచించట్లేదు? మీరెందుకు ఆ పరలోకంలో మీకు స్నేహితులను సంపాదించుకోవడానికి మీరు ఆలోచించట్లేదు అని యేసు ప్రభు వారు ఈ మాట చెప్తా ఉన్నాడు కదా. ఇది మొదటి పాయింట్. యేసు ప్రభు వారు ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకోవాలని చెప్తున్న మాట. రెండవది ఆయన చెప్తున్న మాట ఏంటంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండను, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండను. అంటే మన డబ్బును మనం ఇచ్చే విషయంలో హౌ మచ్ అమౌంట్ ఈ పొసెస్ ఈజ్ నాట్ ఇష్యూ. అంటే నా దగ్గర ఈ రోజు నాకు నా ఫ్యామిలీ సంపాదన, నా ఫ్యామిలీ ఖర్చులకే నేను సంపాదించే డబ్బులు నాకు సరిపోవట్లేదు అని చెప్తాం చాలా మంది కదా. ఇంకా మన డబ్బును ఉపయోగించి ఎటర్నల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో, ఆత్మను సంపాదించడంలో, దేవుని రాజ్యం కొరకు కష్టపెట్టడంలో మనం చెప్పే ఒక సాకు ఏంటంటే నా దగ్గర అంత లేదు, నా దగ్గర అంత ఎక్సెస్ లేదు, నా ఫ్యామిలీ ఖర్చులకే సరిపోతున్నాయి అని అంటాం. అందుకే ప్రభు ఈ మాట చెప్పాడు, హౌ మచ్ అమౌంట్ ఈ పొసెస్ ఈజ్ నాట్ ఇష్యూ హియర్. నీకు ఎంత డబ్బు ఉందని చెప్పట్లా దేవుడు. యువర్ క్యారెక్టర్ ఇస్ ద ఇష్యూ. నీ క్యారెక్టర్ ఇష్యూ ఇక్కడ. నీ కమిట్మెంట్ ఇస్ ద ఇష్యూ. నీకు ఎంత కమిట్మెంట్, దేవుని రాజ్యాన్ని విస్తరించాలి, ఆత్మను సంపాదించాలి అని నీ కమిట్మెంట్ అంటుంది అని చూస్తా ఉన్నాడు. యువర్ లవ్ ఫర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ద ఇష్యూ. దేవుని రాజ్యం పట్ల నీకు ఎంత ప్రేమ ఉంది అది ఇష్యూ. అయితే యు ఆర్ సెల్ఫిష్, మెటీరియలిస్టిక్ కదా, థింక్స్ అబౌట్ ఓన్లీ యువర్ వెల్ బీయింగ్ కదా. ఒకవేళ నువ్వు సెల్ఫిష్ గా ఆలోచిస్తూ, మెటీరియలిస్టిక్ గా ఆలోచిస్తూ నీ యొక్క వెల్ బీయింగ్ గురించి ఆలోచిస్తా ఉన్నావా? నీ కుటుంబం గురించి ఆలోచిస్తా ఉన్నావా? లేదా కదా. అన్సెల్ఫిష్నెస్ తో జనరస్ గా ఉంటూ కమిటెడ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఇష్యూ. ఎంత ఉంది నీ దగ్గర అని అడగట్లేదు దేవుడు కదా. ఆ తెస్సలోనిక సంఘాన్ని చూస్తే మరి పౌలు గారు కొరింథీ పత్రిక కొరింథీలకు రాస్తూ అని అంటాడు, ఆ తెస్సలోనిక వారు కడు పీదలు అంటారు. అంటే డైలీ వేజ్ కూలీలు వాళ్ళు రోజు ఏ రోజు తెచ్చుకుంటే అన్నం ఆ రోజు తినాలి. వాళ్ళు ఆ రోజు సంపాదన డైలీ కూలీలు, వాళ్ళు డైలీ కూలీకి పోవాలి, డబ్బులు తెచ్చుకోవాలి, తినాలి. మరి వాళ్ళు
వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించింది. యెరూషలేములో బీదలు ఉన్నారు, యెరూషలేములో విశ్వాసులకు అని చెప్పి వాళ్ళు బహుగా ఇచ్చినారు అని అంటాడు. అంటే డబ్బు ఎంత ఉందనేది కాదు మ్యాటర్, మనం డైలీ వేజా లేకపోతే ఏం చేస్తున్నాం అనేది కాదు మ్యాటర్ ఇక్కడ. మనం వేరే వాళ్ళ పట్ల కన్సర్న్ కలిగి ఉన్నామా, జనరస్ గా ఉంటున్నామా, దేవుడి రాజ్యం విస్తరించాలనే కాంక్ష మనలో ఉందా, ఆత్మల సంపాదన కాంక్ష మనలో ఉందా, మన డబ్బులు మనం పరలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామా అనే ఆలోచన మనకు ఉందా లేదా అనేది ఇష్యూ అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. సో మనకున్న దాంట్లోనే మనం నమ్మకంగా దేవుని రాజ్యంలో ఆత్మలను సంపాదించడం కొరకు నమ్మకంగా కష్టపడాలి. ఈవెన్ చిల్డ్రన్ ఆల్సో కెన్ డు దిస్ కదా. మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు దాచిపెట్టుకొని ఏమైనా కొనుక్కుంటా ఉంటారు, మమ్మీ డాడీకి గిఫ్ట్ ఇస్తా ఉంటారు. ఇవన్నీ మంచిదే, కానీ చిన్నప్పటి నుంచి ఆ కన్సెప్ట్ దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి నా దగ్గర ఉన్న పాకెట్ మనీ వాడాలి అని చిన్నప్పటి నుంచి మనకు అలవాటైతే పెద్ద తర్వాత ఆటోమేటిక్ గా అది ఒక మంచి హ్యాబిట్ లాగా మారుతుంది. ఆ దేవుని రాజ్యాన్ని విస్తరించాలి, ఆత్మలు సంపాదించాలి, సువార్త ప్రకటనకు నా దగ్గర ఉన్న డబ్బు దోహదం చేయాలి, ఆ నిత్యత్వంలోనికి పరలోకానికి నా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయాన్ని మనము ఆలోచించాలి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తాం. అది మరొక విషయం మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు ఇక్కడ తెలుసు. ఆ తర్వాత 11వ వచనంలో మరి యేసు ప్రభు వారు చెప్తున్న ఒక అమూల్యమైన మాట ఏంటంటే 11th verse, కాబట్టి మీరు అన్యాయపు విషయంలో నమ్మకంగా ఉండని యెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయను అని అంటాం. అంటే తాత్కాలికమైన ధనం విషయంలో మీరు అపనమ్మకస్తులుగా ఉంటే, అంటే డబ్బు మీ దగ్గరకు వచ్చినప్పుడు, జీతం వచ్చినప్పుడు ఆ జీతాన్ని మరి మా దేవుడు ఎలా వాడమంటున్నాడు అనే విషయం గురించి ఆలోచించకుండా మీకు నచ్చినట్టే మీరు నమ్మకంగా లేకుండా మరి ఇష్టానుసారంగా మీరు వాడుతూ ఉంటే, అంటే తాత్కాలికమైన ఈ లోకపు డబ్బు విషయంలో మీరు అపనమ్మకస్తులుగా ఉంటే సత్యమైన ధనమును అని అంటా ఉన్నాడు. సత్యమైన ధనం అంటే స్పిరిచువల్ అండ్ ఎటర్నల్ రిచెస్, స్పిరిచువల్ అండ్ ఎటర్నల్ బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి మీకు అని అంటాం. అంటే మనం డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటే, డబ్బు విషయంలో మనం సువార్త పనికి మనం పెట్టేవారంగా, మనం డబ్బు విషయంలో ఆత్మ సంపాదన విషయంలో మనం చేసేవారంగా ఉంటే అంట, దీనికి దేవుడు దేనికి లింక్ పెట్టాడంటే ట్రూ రిచెస్ కి లింక్ పెట్టాడు. మీరు ఈ విషయంలో డబ్బు విషయంలో మీరు నమ్మకంగా ఉంటే మీకు ట్రూ రిచెస్ వస్తాయి. లేకపోతే ఎలా వస్తాయి మీకు ట్రూ రిచెస్ అంటాం. ట్రూ రిచెస్ అంటే ఏంటి అని అంటే డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో లోతైన సంబంధం మీకు కావాలి అని అంటే నువ్వు డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి అంటున్నాడు ప్రభు. అలా దేవునితో మనం లోతైన సంబంధంలోనికి నడిపించబడాలి, అదొక ట్రూ రిచెస్. అంటే నువ్వు డబ్బు విషయంలో ఫెయిత్ఫుల్ గా ఉంటావు. రెండోది స్పిరిచువల్ క్యారెక్టర్, ఆత్మీయమైన వ్యక్తిత్వం నీలో రూపుదాల్చాలి అని అంటే నువ్వు డబ్బు విషయంలో నమ్మకంగా ఉండాలి. మూడవది విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి, దేవునికి సంబంధించిన జ్ఞానం నీకు ఉండాలి, దేవుడి విషయాలు నీకు అర్థం కావాలి అని అంటే కూడా అది ట్రూ రిచెస్. అది కావాలి అంటే నువ్వు డబ్బు విషయంలో ఎలా ఉన్నావు అనే దాని ఆధారంగా నేను నీకు ఇది ఇస్తానంటున్నాడు దేవుడు. నాలుగోది హెవెన్లీ రివార్డ్, అంటే పరలోకంలో వచ్చే బహుమానాలు. అంటే ఈ లోకంలో మనం డబ్బులు ఖర్చు పెట్టే విషయాన్ని ఆధారంగా దేవుడు మనకి ట్రూ రిచెస్ ఇస్తాను అని అంటా ఉన్నాడు. అలా నువ్వు ఈ లోకంలో నమ్మకంగా లేకపోతే నీకు వచ్చే డబ్బుల విషయంలో ట్రూ రిచెస్ నీకు రావు అనే విషయాన్ని చెప్తాను. సో ఇఫ్ యూ డిజైర్ ట్రూ రిచెస్ ఇన్ అవర్ లైఫ్, నాకు ఈ డబ్బే కావాలి, వీటికంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాయి డీప్ రిలేషన్షిప్ విత్ గాడ్, అదొకటి చాలు కదా. దానికంటే డబ్బు పెద్ద గొప్పది కాదు కదా, కానీ మనం డబ్బుని అంటి పెట్టుకొని ఉంటాం. నాకు డీప్ రిలేషన్షిప్ అవసరం లేదు, నేను పరలోకానికి వెళ్ళిపోతే చాలు, నేను రక్షించబడ్డాను, నాకేం డీప్ రిలేషన్షిప్ దేవునితో అవసరం లేదు, నాకు ఈ డబ్బే ముట్టు అని అనుకుంటా ఉంటాం కదా. అది ఫూలిష్నెస్ అవుతుంది. మనం డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉంటే అటువంటి గొప్ప స్పిరిచువల్ రిచెస్ ని కదా, ట్రూ రిచెస్ ని, సత్యమైన ధనమును దేవుడు మనకిస్తానని వాగ్దానం చేస్తా ఉంది. కాబట్టి మనం ఆ విషయంలో నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత 12వ వచనంలో మరొక మాట చెప్తామన్నాడు యేసు ప్రభువు. 12వ వచనంలో చెప్తున్న మాట, 4వ సంగతి, పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉన్న నీడలా మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని అంట. పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా అంటే పరుల సొమ్ము అంటే ఏంటి ఇక్కడ యేసు ప్రభువు అర్థం ఏంటంటే మనం కలిగి ఉన్న ధనము, ఆస్తిపాస్తులు అన్ని దేవునివే, మనం కాదు కదా. వీఆర్ జస్ట్ స్టీవర్డ్స్.
మేనేజ్ చేస్తాం మనం. అంటే మనం కలిగి ఉన్నదంతా పరువుదే, అంటే దేవుడిదే, అన్ని కాదు కదా. మరి ఆ విషయంలో అది టెంపరరీ. అంటే ఎర్త్లీ థింగ్స్, ఎర్త్కి సంబంధించినవి. అంటే మనకి ఇచ్చిన ఎర్త్లీ థింగ్ విషయంలో మనం నమ్మకంగా లేకపోతే మన సొంతమైనవి మనకి ఎవరిస్తారు అని అంటా ఉన్నాడు. మనం సొంతమేంటి, మనకేంటి సొంతమైనవి? ఈ డబ్బు మనకు సొంతం కాదు. ఈ భూమి మీద ఉన్న డబ్బు, ఈ భూమి మీద ఉన్న ఎర్త్లీ థింగ్స్ ఏవి మనకు సొంతం కాదు. మనకు సొంతమయ్యేవేవి అంటే మనం ఎప్పుడు అడ్డు పెట్టుకుని ఉండేవేవి, అవి ఎలా వస్తాయి మీకు అని అంటున్నాడు. అవేంటి అంటే ఎటర్నల్ ఇన్హెరిటెన్స్, పరలోకపు స్వాస్థ్యం. అది ఎప్పటికీ శాశ్వతం. మనకు పరలోకపు స్వాస్థ్యం ఎప్పటికీ మనతోనే ఉంటుంది, ఎక్కడికి పోదు కదా. కింగ్డమ్ రెస్పాన్సిబిలిటీస్, పరలోక బాధ్యతలు కదా. ఆ తర్వాత హెవెన్లీ రివార్డ్స్, పరలోక బహుమతులు, ఇవి ఎప్పటికీ మనతో ఉంటాయి. అంటే టెంపరీ పరలోకము విషయంలో మనం నమ్మకంగా ఉండకపోతే మన సొంతమైనది అంటే మనకి ఎప్పుడు ఉండేది అవి మనకే, మన హెవెన్లీ రివార్డ్స్ మనకే, ఎవరికి రావు. అది ఎప్పటికి మనతోనే ఉంటాయి. మన హెవెన్లీ రెస్పాన్సిబిలిటీస్, మన ఎటర్నల్ ఇన్హెరిటెన్స్, పరలోక స్వాస్థ్యం, ఈ విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే అవి మీకు ఎప్పటికీ ఉండేవి, ఎవరిస్తారు మీకు అని అంటా ఉంటాడు. సో ఆ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. ఆ తర్వాత 13వ వచనం, చివరి వచనంలో దేవుడు చెప్తున్న మాట, మీరు దేవుడిని తిరిగి సేవింపలేరు. అనగా మీరు దేవుణ్ణి సేవిస్తూ తిరిగి, అంటే దేవుని రాజ్యం కొరకు కదా, దేవుని రాజ్యం కొరకు ఏమి ఖర్చు చేయకుండా ఉండాలి, మీకోసమే ఖర్చు చేస్తూ అన్నా ఉండాలి. అంటే రెండింటిని ప్రేమించలేరు మీరు అంటున్నాడు. నన్ను డబ్బుని మీరు ప్రేమించలేరు అని అంటున్నారు. అంటే నా మీదన్నా ప్రేమ ఉండాలి, మీకు డబ్బు మీదన్నా ప్రేమ ఉండాలి అంటే ఎవరో తెలుసుకోండి అంటున్నాడు దేవుడు కదా. మీకు డబ్బు కావాలా, నేను కావాలా అని అంటా ఉన్నాడు కదా. మనకు నిజంగా డబ్బు మీద ప్రేమ లేకపోతే, మనం దేవుడిని అధికంగా ప్రేమిస్తే నిజంగా మన డబ్బును దేవుడి కొరకు, దేవుని విషయాల కొరకు, సువార్త కొరకు, ఆత్మల సంపాదన ఖర్చు పెట్టడంలో వెనుకంజ వేయమ్మా. డబ్బు మీద ప్రేమ ఉంటే మనమే, మన ఫ్యామిలీకే, మనకే, మన అవసరాలకే ఖర్చు పెట్టుకుంటాం. దేవుడు సరే ఏదో కొంచెం ప్లేస్ ఉంది ఆయనకు మన హృదయంలో, అంతవరకే అన్నట్టుగా ఉంటుంది. అందువల్ల దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇద్దరిని సేవించలేరు. ఇద్దరు బాసులు ఉండరు, ఒకళ్ళే మీకు బాస్. మీకు డబ్బన్నా బాస్ అయి ఉండాలి, నేనన్నా బాస్ ఉండాలి. సో నేను బాస్ అయితే మీకు మీ డబ్బును నమ్మకంగా దేవుని రాజ్య విస్తరణ కొరకు ఖర్చు పెట్టండి, ఆత్మలు సంపాదించండి, పరలోకంలో స్నేహితులను సంపాదించుకోండి, మీ మనీని ట్రాన్స్ఫర్ చేయండి అని అంటాం. లేదా మీ కొరకే ఖర్చు పెట్టుకుంటా అంటే మీ కొరకే ఖర్చు పెట్టుకోండి, నా మీద ప్రేమ లేదనే విషయాన్ని మీరు ఆ విధంగా ప్రూవ్ చేస్తారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ధనాన్ని నమ్ముకుంటే ఈ లోకంలో జీరో అవుతాం, మనం నెక్స్ట్ లోకంలో జీరో అవుతాం కదా. జీరో ధనాన్ని మనం నమ్ముకొని దాన్నే ప్రేమిస్తే. అలా కాకుండా దేవుడిని నమ్ముకుంటే ఈ లోకంలో హీరోనే, నెక్స్ట్ లోకంలో కూడా హీరోనే కదా. ఏది కావాలో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తాం. డబ్బు విషయంలో మన వైఖరిని బట్టి చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి మన జీవితాల్లో. నిజంగా ఆత్మీయ వైఖరి మనం డబ్బు విషయంలో కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాస్తవంగా జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 20th సెంచరీలో మిస్టర్ జాన్ డి రాక్ఫెల్లర్ అనే ఒక వెల్తియెస్ట్ మ్యాన్ ఉండేవాడు ఈ ప్లానెట్ మీద. జాన్ డి రాక్ఫెల్లర్ అంటే పేరు. జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ఇద్దరి కంబైన్డ్ ఆస్తి కలిపితే ఎంత ఉండేదో అంతకంటే ఎక్కువ ఉండేది ఆయన ఆస్తి. ఇద్దరు పెద్ద ధనవంతుల ఆస్తిని కలిపితే ఎంత ఉంటుందో అంత ఆస్తిపరుడు ఆయన. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ లైఫ్, ఆయన జీవితంలో ఒక సందర్భంలో హిస్ వెల్త్ స్టార్టెడ్ కిల్లింగ్ హిమ్. ఆయనకున్న విస్తారమైన ధనము ఆయన మీద మరణకరమైన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. ఈటింగ్ హిమ్ అవే. హెల్త్ డిటోరేట్ అయిపోయింది. కేవలం ఆయన ఏం తీసుకునేవాడంటే కొంచెం ఒక గ్లాస్ మిల్క్, లైట్ బిస్కెట్స్ తీసుకునేవాడు, యూజ్ టు టేక్. అలాంటి పరిస్థితుల్లో ఇంకా చచ్చిపోతాడు ఈయన. అన్నం కూడా తినలేడు, అన్నం తింటే ఫుల్ మిల్క్ తింటే చచ్చిపోతాడు. కొంచెం మిల్క్ తాగుతాడు, మరి ప్రపంచంలో అందరికన్నా కోటీశ్వరుడు. కొంచెం మిల్క్, కొంచెం బిస్కెట్స్ తినేవాడు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని నమ్ముకొని వాస్తవంగా జరిగిన పరిస్థితి, టైమ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిండు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత దశమ భాగం ఇవ్వడం స్టార్ట్ చేసిండు. వెల్తియెస్ట్ మ్యాన్.
జాన్ వెస్లీ ప్రిన్సిపల్ పాటించడం ప్రారంభించాడు. జాన్ వెస్లీ గారి ప్రిన్సిపల్ ఏంటంటే ఎర్న్ ఆల్ యూ కెన్, సేవ్ ఆల్ యూ కెన్, గివ్ ఆల్ యూ కెన్. ఎంత సంపాదించగలవు అంత సంపాదించు, ఎంత సేవ్ చేయగలవు, ఎంత దాచిపెట్టగలవు అంత దాచిపెట్టి, ఎంత ఇవ్వగలవు అంత ఇవ్వు అనే ప్రిన్సిపల్ ని పాటించడం మొదలుపెట్టి హిజ్ హెల్త్ టేకెన్ యూటర్న్. ఆయన ఆరోగ్యము యూటర్న్ తీసుకుంది. ఆయన ఎప్పుడో పోవాల్సినోడు, పాలు బిస్కెట్ల మీద పోవాల్సినోడు 97 సంవత్సరాలు బతికిండు. 97 years బతికిండు. బతికి ఈ వెండు మీ విత్ లాడ్ 97వ సంవత్సరంలో చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వైల్ హీ లివ్డ్ ఆన్ ఎర్త్, హీ ఇన్వెస్టెడ్ హిస్ మనీ టు పాపులేట్ హెవెన్. ఆయన గురించి చెప్తా అన్నమాట. ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయన ఆ డబ్బులన్నీ, ఆయన ఆరోగ్యం కూర్చోబెట్ట తర్వాత హెవెన్ ని పాపులేట్ చేయడానికి ఆయన డబ్బులన్నీ, ఆయన రిసోర్సెస్ అన్ని ఉపయోగించారు. సో హీ వాజ్ ఫెయిత్ఫుల్ విత్ వాట్ హీ హ్యాడ్. హీ రిసీవ్డ్ ట్రూ రిచెస్ అండ్ గుడ్ హెల్త్ ఆన్ ఎర్త్. అందుకే అన్నా కదా, ఆయన ఈ లోకంలో అంత డబ్బుండి తినలేని పరిస్థితుల్లో ఆయన మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నాడు. అంటే ఈ లోకంలో హీరో అయిపోయింది ఆయన, పరలోకంలో కూడా హీరో అయిపోయింది ఆయన. గుడ్ హెల్త్ ఆన్ ఎర్త్ అండ్ ట్రూ రిచెస్, దేవునితో డీప్ రిలేషన్షిప్, స్పిరిచువల్ క్యారెక్టర్, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్, హెవెన్లీ రివార్డ్స్ అన్ని ట్రూ రిచెస్ అని పొందుతున్నాడు ఆయన. సో డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ క్లోజింగ్ దిస్ పారబుల్ కదా. ద మనీ వీ హ్యావ్ ఈజ్ నాట్ అవర్. ఈ ఉపమానం మనం నేర్పించేది, వీఆర్ జస్ట్ స్టీవర్డ్స్. మన మేనేజర్స్ మనకున్న డబ్బు విషయంలో టైమ్ ఈజ్ స్టికింగ్ ఆన్ అవర్ స్టీవర్డ్షిప్. గడియారం ముందు కొట్టుకుంటా ఉంది మన స్టీవర్డ్షిప్ మీద. వీ డోంట్ నో వెన్ అవర్ టైమ్ ఆన్ ఎర్త్ విల్ ఎండ్. ఎప్పుడు భూమి మీద మన సమయం గతించిపోతుందో మనకు తెలియదు. లెట్ us ఇన్వెస్ట్ అవర్ మనీ వైజ్లీ అండ్ టైమ్లీ టు ఎర్న్ ఫ్రెండ్స్ ఫర్ హెవెన్. దెన్ ఓన్లీ వీ విల్ బి గివెన్ ట్రూ రిచెస్. మనకు నిజమైన ధనం కావాలి అని అంటే మనము మన దగ్గర ఉన్న వనరులు, అతను ఎట్లా ఇచ్చిపరుడుగా కదా, అతనుకున్న సమయం, కొద్ది సమయంలోనే ఈ లోకంలో ఉన్న భవిష్యత్తు కోసం ఆయన ఎట్లా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటాం, మనం కూడా ఎటర్నిటీ కోసం, ఎటర్నల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం మనం కూడా ఆ విధంగా చేసుకోమని ఈ పారబుల్ మనకు తెలియజేస్తాం. దేవుడి మాటలు తెలియదు. Once upon a time there was a thief, unfaithful person, but he was smart enough to use his opportunities to prepare for the future. Opportunity he had, he knew his money is running out, but he was preparing for this temporary world because he knew of only one word. We didn't know of another word, but we know of two words. As believers, we know this world, and if there is a better eternal world coming. But we are living as if this is the only world. We are living like that. That is what the Lord is saying. We are living like that, as if this is the only world. As if the next world does not exist. But let us be wise. Let us prepare our lives looking into the future. Be faithful to what God has given us. Be generous. Seek the presence of God alone. Father, we thank you for this time. You've given us this lesson of the unfaithful steward. Though on the surface it looks as if we are commending unfaithful behavior, but when we see deeply the telling of the man preparing for the future with the knowledge with them. People of this world are better off than us in this matter. They know of one world and they prepare for that world. We know of a better world, but we still don't prepare. How foolish it would be, Lord. Build up our health, not be a blessing in coming. Help us to desire to bring in as many people into heaven. But the way we invest, bring your name and your cause. Lead us, guide us. Thank you, we praise you, Lord. Lord Jesus, precious.